న్యూ ఇయర్‌కి అందరి ఫ్యాన్స్‌కి అప్డేట్స్ వచ్చాయి. ఒక్క మహేష్ గారి ఫ్యాన్స్‌కి తప్ప మిగిలిన అందరికి కూడా అప్డేట్స్ వచ్చాయన్నమాట. సో, మహేష్ గారి ఫ్యాన్స్‌కి మాత్రం ఏమీ లేదు. జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని చెప్పి ఒక వారణాసి టీమ్ మనకొక పోస్ట్ ఎడిట్ చేసి అయితే రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ దాంతో ఏం సాటిస్ఫై అవుతారు? కాబట్టి అఫీషియల్ అప్డేట్ వాడు రిలీజ్ చేయలేదు కూడా కాబట్టి అఫీషియల్ అప్డేట్ కాకుండా ఒక అన్‌అఫీషియల్ అప్డేట్ అయితే ఇస్తాను. సో, అఫీషియల్ అప్డేట్ ఇవ్వకపోయినా ఈ అన్‌అఫీషియల్ బస్‌తోనైనా సరే మీరెంతో కొంత సాటిస్ఫై అవుతారని నా ఒపీనియన్. ఒకవేళ సాటిస్ఫై అయితే కొత్త విషయం తెలుసుకుంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, మనకి అప్డేట్ వచ్చాక ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈ మూవీలో మహేష్ గారు రాముడిగా కనిపించబోతున్నారు రామాయణం పాటలో. అలాగే కృష్ణుడిగా కనిపించబోతున్నారు మహాభారతం పాటలో. అండ్ ఇప్పుడు ఇంకొక అప్డేట్ కొత్తగా ఏం తెలిసిందంటే యథావిధిగా మనకు రుద్ర అనే రోల్‌లో ఒక నార్మల్ హ్యూమన్ కింద కనిపించబోతున్నారు. ఇది టైప్ థర్డ్ అనమాట. ఇంకా టైప్ 4 ఏంటంటే మహేష్ గారు రాముడిగా కాదు, కృష్ణుడిగా కాదు, మామూలుగా మనకు కనిపించే మహేష్ గారిలా కాకుండా శివుడి అవతారంలో కూడా అయితే కనిపించబోతున్నారట. అంతేకాకుండా ఇంకా ఈ దశావతారాల్లో ఇంకొక అవతారాన్ని కూడా తీయించి అంటే మనకి 7 చిరంజీవులు ఉన్నారు కదా! ఆ 7 చిరంజీవుల్లో ఎవరో ఒకళ్ళ రూపం కూడా మనకైతే వేసే ఛాన్స్ ఉందంట. నాకు తెలిసినంత వరకు అది పరిశ్రమలు అవ్వచ్చు. సో, ఇలాగ మొత్తం 5 గెటప్‌లో మనం వారణాసిలో మహేష్ గారిని అయితే చూడబోతున్నాం. ఇప్పటివరకు ఏ మూవీలో కూడా మహేష్ గారు చేసిన 28 మూవీస్‌లో ఏ మూవీలో కూడా అవ్వంది ఈ మూవీలో అవ్వబోతున్నది. సో, మనకు అఫీషియల్ అప్డేట్ లేదు కాబట్టి ఈ అన్‌అఫీషియల్ బస్ తోటే మహేష్ గారి ఫ్యాన్స్ అయితే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.